నమస్తే. చాలా ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే రిటైర్మెంట్ తర్వాత చాలా బెనిఫిట్స్ వస్తాయి. చేతగానటువంటి ఆ సందర్భంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఏజ్ మీద పడ్డ తర్వాత ఏం పని చేయలేము కాబట్టి వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము వాళ్ళ ముందు భవిష్యత్తుకు అక్కరొస్తదన్నటువంటి ఆలోచనతోటి కొంత జమ చేసుకుంటా ఉంటారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు. సో, ఆ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము అది జీపీఎఫ్ అంటారు దాన్ని. జీపీఎఫ్ రాక ఇంకా 2 నెలలైతే 2 సంవత్సరాలైతుంది. రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్‌కి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అంతా కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఆపేసింది. దాంతోటి చాలామంది రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టిండ్రు. చాలామంది మంచానికి పరిమితం అయిపోయిండ్రు. అయ్యా! మా పరిస్థితి ఇది. మాకు కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. క్యాన్సర్ వచ్చింది. మేము ఇన్ని రోజుల పాటు మాకు ఇటువంటి పరిస్థితి ఏమైనా వస్తది కావచ్చు అని చెప్పేసి ముందుగా మేము దాచుకున్నటువంటి సొమ్ముని మాకిమ్మన్నా గానీ ఇవ్వట్లేదు ఎందుకంటూ నిలదీస్తా ఉన్నారు. దరిదాపుగా రాష్ట్రంలో 20,500 మంది రిటైర్డ్ అయి ఉన్నారు. ఎంప్లాయీస్ అంతా కూడా. మార్చి 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఇది. 20,500 అక్షరాలు. వీళ్ళందరికీ ఎక్కడ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఒక్కొక్కరికి లక్షల్లో పేరుకుపోయినాయి. అసలు దీనిపైన ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రకటన లేదు. కొంతమంది ఎవరైనా కానీ కోర్టుకు వెళ్తే ఎంతో కొంత ఈ 20,500 మందిలో కోర్టుకు పోయినటువంటి ఓ 1,000-1,500 మంది కావచ్చు మేబీ నేను అనుకుంటున్నా. వాళ్ళకు మాత్రమే ఆ బెనిఫిట్స్ డబ్బులు వచ్చినాయి. అవి కూడా అరకొరగా. చాలామంది ఉన్నారు. మాట్లాడదాం దీనిపైనే. కందుకూరి దేవదాస్ రిటైర్డ్ టీచర్ ఇతను. ఈయనకు రావాల్సినటువంటి అమౌంట్ ఎంత? ఈయన ఒక్కరే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి పరిస్థితి ఇదే. మరి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది? విద్యాశాఖ మంత్రి సైతం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మీ దృష్టికి ఇది వచ్చిందా లేదా? వచ్చినటువంటి వస్తే మాత్రం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మాట్లాడదాం మన ముందు దేవదాస్ గారు. అన్న నమస్తే. నమస్తే అండి. ఎక్కడ మీది? మాది వరంగల్ జిల్లా హన్మకొండ అన్నది. ఓకే. ఏంటి ఏం చేస్తారు మీరు? అంటే ప్రభుత్వ ఉద్యోగం ఏం పని చేశారు? నేను టీచర్గా పనిచేశాను. 36 సంవత్సరములు టీచర్గా పనిచేసి ఏప్రిల్ 25లో నేను రిటైర్డ్ అయ్యాను. ఏప్రిల్ 25న రిటైర్మెంట్ అయ్యారు. మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అంటే ఓవరాల్గా చాలా మందికి రావాలి. మీ విషయానికి వచ్చినట్టయితే మిమ్మల్ని ఒక్కరిని ఉదాహరణ తీసుకున్నట్టయితే మిగతా వాళ్ళది కూడా అర్థమవుతుంది. మీరు 36 సంవత్సరాలు ఉద్యోగం చేసిండ్రు. మీకు ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రావాల్సినటువంటి డబ్బులు ఎంత ఉన్నాయి? మీరు దాచుకున్నటువంటి జీపీఎఫ్ కావచ్చు, మీ లీవ్లకు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, ఇంకేదైనా కానీ మొత్తం ఓవరాల్గా కలుపుకుంటే ఎక్కడెక్కడ ఎంతెంత రావాలి? ఇప్పుడు నా విషయానికి చూసినట్లయితే నేను 36 సంవత్సరములు సేవ చేసిన కాలంగా నేను పొదుపు చేసుకున్నటువంటి అమౌంట్ జీపీఎఫ్ అనేటువంటిది. ఆ జీపీఎఫ్ అనేటువంటిది నేను నా పొదుపు చేసుకున్నటువంటి డబ్బు. మేము రిటైర్డ్ అయిన తర్వాత మా యొక్క ఆ డబ్బులు అనేటువంటిది మాకు వెంటనే చెల్లించాల్సినది. రిటైర్డ్ అయిన తర్వాత వెంటనే నెల రోజుల్లో చెల్లించాలి. మీరు ఎప్పుడు రిటైర్డ్ అయినా కానీ నెల లోపట్టే మీకు చెల్లించాలి, ఎంత డబ్బులు వచ్చినా కానీ. గతంలో ఉండేది అయితే? గతంలో కూడా ఉండేది. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతి కొనసాగుతూ ఉన్నది. రిటైర్డ్ అయితే మాత్రం నెల లోపల మాత్రం మీకు అన్ని లెక్క చేసి పైసలు కావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏక మొత్తం లోపల చెల్లించేది గత ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వము లోపల ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేటువంటిది గత ప్రభుత్వములో 58 నుంచి 61 సంవత్సరాలు చేసిన ఫలితంగా ఒక 3 సంవత్సరాలు రిటైర్మెంట్లు అనేటువంటిది ఆగిపోయింది. మార్చి 2021 నుండి ఫిబ్రవరి 2024 వరకు రిటైర్మెంట్లు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఆగిపోయినాయి. మీరు అప్పుడే ఒకవేళ ఆ రిటైర్మెంట్ వయసు కనుక పెంచినట్లయితే నేను ఏప్రిల్ 2022 లోపల నేను రిటైర్డ్ కావాలి. ఓకే. అయితే ఆ పెంపు అనేటువంటిది ఈ మార్చి 2024 నుండి ఇక మళ్ళీ రిటైర్మెంట్లు అనేటువంటిది ప్రారంభమైనవి. అయితే అప్పటికి మన యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది అధికారంలోకి రాలేదు. తర్వాత అంటే అంతకు ముందు రాలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది 23 డిసెంబర్ లోపల అధికారంలోకి
రావడం అంటే జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 20,500 మంది ఉన్నారా? అంతకంటే ముందు వాళ్ళు ఎవరు కూడా లేరా? అంతకుముందు లేదు, బకాయిలు ఏమి లేవు. 3,000 అంటే 3 సంవత్సరంలో గ్యాప్ వచ్చింది గ్యాప్ కాబట్టి వచ్చింది కాబట్టి మొత్తం అంతా కూడా భారం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం మీదనే పడింది. ఓకే. అయితే ఈ ప్రభుత్వం లోపలనే ఈ రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమైనాయి కదా. అవును. కాబట్టి మార్చి 2024 నుండి ఈ రిటైర్మెంట్లు అనేటువంటిది మన రాష్ట్రం లోపల ప్రారంభమైనది. అదే మార్చి 2024 నుండి డిసెంబర్ 2025 వరకు మొన్న బట్టి విక్రమార్క గారు ప్రకటించిన మేరకు 20,500 మంది రిటైర్డ్ అయ్యారు. ఓకే. ఈ 20,500 మంది లోపల ఇప్పటి వరకు అంటే చాలామందికి డబ్బులు రాలేదు. జీపీఎఫ్ కానీ, తర్వాత జిఐఎస్ కానీ, తర్వాత టీహెచ్జిఎల్ఐ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ కానీ, తర్వాత సరెండర్ లీవులు కానీ, తర్వాత చివరికి పిఆర్సి 2020 లోపల అవి గత కేసీఆర్ ప్రభుత్వం లోపల ఏం చేశారంటే పిఆర్సి ఏరియాస్ అనేటువంటిది చనిపోతే కానీ లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ చెల్లిస్తామని ఒక జీవో తీశారు పిఆర్సి 2020లో. అయితే అవి కూడా ఇప్పటికీ అప్పుడు వెంటనే బిల్లు సబ్మిట్ చేసిన వెంటనే పిఆర్సి 2020 ఏరియర్స్ ఫిబ్రవరి 2025 వరకు చెల్లించారు. ఇక మార్చి 2025 నుండి ఆ అమౌంట్ కూడా చెల్లించడం లేదు. ఈ ప్రభుత్వం కూడా పిఆర్సీ ఏరియర్స్ 12 బిల్లులు ఎట్ ఏ టైం సబ్మిట్ చేసినట్లయితే ఆ పిఆర్సీ ఏరియర్స్ కూడా ఎట్ ఏ టైం చెల్లించారు. ఇక ఈ 25లో మార్చి 2025 నుండి ఈ పిఆర్సీ 2020 అమౌంట్ కూడా చెల్లించడం లేదు. తర్వాత గతంలో సర్వీసులు ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్ లీవులు కూడా చెల్లించడం లేదు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే మీకు ఎన్ని రావాలి? అయితే ఇవన్నీ కలుపుకున్నట్లయితే గతంలో చేసుకున్న సరెండర్ లీవులు కానీ, తర్వాత ఇవన్నీ కానీ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, తర్వాత ఎర్నుడి లీవ్స్ అంటే మేము 300 లీవ్స్ ఉంటాయి మాకు. ఆ 300 లీవ్లు రిటైర్మెంట్ తర్వాత అమ్ముకునేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆ 300 లీవ్లు తర్వాత ఇవన్నీ ఓవరాల్గా నాకు ఇవన్నీ కలిపినట్లయితే 57,20,000 నాకు ఇప్పటి వరకు రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి. మీకు 20,000 రూపాయలు. ఇది 36 సంవత్సరాల మీ యొక్క జీవితంలో మీ సేవకు ఇప్పుడు మీరు కలుపుకున్నటువంటి జీపీఎఫ్ కానీ మీరు అన్నటువంటి అన్ని కలుపుకున్నట్టు ఎంత రావాలా? 57,20,000 ఒక్కరికి, నా ఒక్కరికి. అయితే అందరికీ ఇదే విధంగా ఉండదు. కొంతమంది తక్కువ ఉండొచ్చు, మీకు ఎక్కువ కూడా ఉండొచ్చు. మామూలుగా 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళు చేసినటువంటి సర్వీస్ని బట్టి, వాళ్ళు చేసుకున్నటువంటి జీపీఎఫ్ పొదుపులను బట్టి, తర్వాత ఇప్పుడు హయ్యర్ గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటారు. ఆ గ్రూప్ 1 ఆఫీసర్ వాళ్ళకు ఇట్లా పెద్ద సాలరీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు పెద్ద మొత్తం లోపల పొదుపు చేసుకుంటారు. తర్వాత సాలరీ కూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి. తర్వాత 80 లక్షల వరకు కూడా, కొంతమందికి 90 లక్షల కోటి రూపాయల వరకు కూడా ఉండొచ్చు వచ్చేటువంటి అవకాశం. ఇప్పుడు మీరు ఎంత పర్సెంట్ కట్ అయ్యేది మీకు జీపీఎఫ్ లో? జీపీఎఫ్ లోపల మాకు 6% అనేటువంటిది కట్ అవుతుంది. ఎవ్రీ ఎంప్లాయీకి బేసిక్ సాలరీ లోపల 6% అనేటువంటిది కట్ చేయాలనేటువంటిది ఆ రూల్ ఉంది. ఆ రూల్ మేరకు మా డ్రాయింగ్ ఆఫీసర్లు దాన్ని కట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దాన్ని తక్కువ అమౌంట్ కూడా అది జీపీఎఫ్ కట్ చేసుకుంటూ. ఇవంతా కూడా మీరు ప్రధానంగా అంటే ఇటువంటి టైము సిచ్యువేషన్ అంటే మనం ఇంకో పని చేసుకోలేనటువంటి టైంకు అక్కరొస్తాయి అన్నటువంటి ఆలోచనతో మనం పొదుపు చేసుకున్నటువంటి ఉద్యోగులంతా కూడా చాలామంది, నేను 2-3 వార్తలు కూడా చూసిన, చాలా రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్కి. కొంతమంది కిడ్నీలు ఖరాబ్ అయిపోయి, కొంతమందికి క్యాన్సర్ వచ్చి, సార్ మా పైసలు మాకే ఇవ్వండి సార్, ఇన్ని రోజుల బట్టి మేము పైసలు దాచుకున్నాం, మా పైసలు మాకే ఇవ్వండి సార్ అని చెప్పేసి అనేసి అడుగుతూ ఉంటే దుఃఖం వస్తూ ఉన్నది నిజంగా కూడా. సో ఎందుకు ఈ ప్రభుత్వానికి ఎందుకు అటువంటి ఆలోచన రావట్లేదు? అంతెందుకు మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వాళ్ళ ఊర్లకు సంబంధించి కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి కొండయ్య అన్నటువంటి వ్యక్తి సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు. కానీ ఇంతవరకు కూడా కనీసం ఆయనకు ఏ ఆసరం లేదు. చనిపోయాను అనుకుంటా. చనిపోయాడు. ఏంటిది ఈ దుస్థితి? ఏంటిది ఇది? ప్రభుత్వానికి ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం అనేటువంటి కొడంగల్. ఆ కొడంగల్ లోపల కొండారెడ్డిపల్లి అనేటువంటి తన సొంత ఊరు చెందినటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయుడు కుడుముల కొండయ్య అనేటువంటి తను నేను నా యొక్క మూత్రపిండాలు పాడైనవి, నేను ఆసుపత్రుల్లో ఉన్నాను, నాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది నాకు కనుక ఇచ్చినట్లయితే నేను నా యొక్క ప్రాణం నిలుస్తుంది అని పేపర్ ప్రకటన ద్వారా తన పత్రికా ముఖంగా ప్రకటించుకున్నాడు. అయినప్పటికీ కూడా
ఈ ముఖ్యమంత్రి గారు కరుణించలేదు. భూపాలపల్లి కూడా అదే కదా. భూపాలపల్లి లోపల చిన్నయ్య అనేటువంటి కొట్టే చిన్నయ్య అనేటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు తను కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. క్యాన్సర్తో బాధపడుతూ 10 నెలలుగా తనకు రాకపోయేసరికి తర్వాత పత్రికా ప్రకటన ద్వారా 2-3 సార్లు ప్రకటించుకున్నప్పటికీ తనకు ఆ క్యాన్సర్ చికిత్సకు నాకు రావాల్సినటువంటి 55 లక్షలు నాకు ఇప్పించండి అని చెప్పినప్పుడు కూడా ఏమాత్రము అతని కరుణించకుండా చివరికి మొన్నగా అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు తర్వాత మొన్న అసెంబ్లీ లోపల ముందు కూడా మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించి 5వ తారీఖు నాడు నిర్వహించిన ఫలితంగా కొంతమంది అసెంబ్లీ లోపల వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు వారు ప్రస్తావించిన మేరకు తర్వాత కొంతమంది మేరకు ఆ విధంగా ప్రస్తావించిన తర్వాత అతనికి ఒక 16 లక్షలు అనేటువంటిది చెల్లించడం జరిగింది. ఇంకా అతనికి 40 లక్షలు రావాల్సి ఉంది. అవును. అసలు ఏమంటా ఉన్నారు మరి ఈ పెండింగ్ డబ్బులు అడుగుతూ ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్పందన ఏంది? మీరు కనీసం ఎవరైనా ముఖ్యమంత్రి కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? మీరు ఏమైనా ధర్నాలు చేసిందా? ఒక జేఏసీకి ఏర్పడరా? ఏంటిది అసలు? అయితే మాకు మార్చి 2024 నుండి మా రిటైర్మెంట్లు ప్రారంభమైన తర్వాత డిసెంబర్ వరకు కూడా 20,500 మంది రిటైర్డ్ అయ్యారు. ఈ రిటైర్డ్ అయితే అప్పటి వరకు 20,500 లేరు. డిసెంబర్ వరకు ఈ ఫిగర్. తర్వాత మార్చి లోపల 16,000 వరకు ఆ విధంగా ఉండేది. మన ఆగస్టు వరకు 16,000 మంది ఉన్నారు. 16,000 మంది ఉంటే ఆ 16,000 మంది వరకు ఉన్నప్పటికీ కూడా ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది రాకపోవడం మూలంగా ఇప్పటి వరకు అంటే అప్పటి వరకు దాదాపుగా 30-35 మంది చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు అంటే మా రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది వచ్చినట్లయితే మా పిల్లల పెంజులు చేసుకుంటాము, పెంజులకు పనికి వస్తాయి. తర్వాత మేము ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ఇంటి రుణము చెల్లించడానికి, తర్వాత కొత్త ఇల్లు కట్టుకోవడానికి, తర్వాత అప్పటికే ఒకవేళ అప్పులు ప్రైవేట్గా అప్పులు తీసుకున్నట్లయితే అప్పులు చెల్లించడానికి, తర్వాత ఈ విధంగా బ్యాంక్ ఈఎంఐలు కట్టుకోవడానికి పనికొస్తాయి అనేటువంటి ఆలోచనతోటి మేము రిటైర్మెంట్ ప్లాన్ అటువంటి చేసుకున్నాం. అయితే ఆ ప్లాన్ ప్రకారము మాకు రిటైర్మెంట్ డబ్బులు రాకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు మానసికంగా వేదనతోటి వాళ్ళు కృంగిపోయి ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల లోపల కొట్టుమిట్టాడుతూ తర్వాత ఆ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు లేవు. అయితే సొంతంగా ఉన్న డబ్బులు పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టుకోవడానికి డబ్బులు లేక కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికి 35 మంది చనిపోతే మేము గత ఆగస్టు లోపల ఇక మా డబ్బులు మాకు రావాలనేటువంటిది ఆలోచనతోటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ అనేటువంటి ఆ పేరుతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని అనేటువంటిది ఫామ్ చేసుకోవడం జరిగింది. ఆ కమిటీలు ఫామ్ చేసుకొని అప్పటి నుండి కూడా సెప్టెంబర్ నుండి మేము మా యొక్క కార్యక్రమాలు అనేటువంటిది పోరాట కార్యక్రమాలు అనేటువంటిది మేము ఎంచుకోవడం జరిగింది. దశల వారీగా మేము జిల్లాల లోపల నిరాహార దీక్షలు అనేటువంటిది చేపట్టడం జరిగింది. మొట్టమొదట ధర్నాలు అనేటువంటివి చేపట్టడం జరిగింది. తర్వాత నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. తర్వాత చివరికి పెన్షనర్స్ జేఏసీ మా యొక్క సమస్యను గుర్తించి పెన్షనర్స్ జేఏసీ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం పెన్షనర్స్ జేఏసీ ఉంటుంది. లక్ష్మయ్య గారు దాని చైర్మన్, తర్వాత తులసి సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే అలాంటి వారు మా యొక్క సమస్యను గుర్తించి తర్వాత హెచ్జిపిఏటి అనేటువంటిది ఒక రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఉంటుంది. వారు కూడా మా సమస్యను గుర్తించి వీరందరూ కూడా ఈ విధంగా బాధపడుతున్నారు, వారి రిటైర్మెంట్ డబ్బులు రాక చాలామంది చనిపోతున్నారు అని మా యొక్క ఆ యొక్క బాధలను గుర్తించి వారు ఆగస్టు 11వ తారీఖున ఇందిరా పార్క్ లోపల ఒక మహాధర్నాను కూడా చేపట్టడం జరిగింది. అయితే అప్పటికి కూడా ఇందిరా పార్క్లో మహాధర్నా చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రాలేదు. ఇప్పటి వరకు రాలేదు. అయితే ఆగస్టు 11న చేపట్టినప్పటికీ తర్వాత రాకపోతే తర్వాత మేము మళ్ళీ కొత్త కమిటీని ఫామ్ చేసుకున్నప్పటికీ ఆ కమిటీ చేసిన వివిధ రకాల పోరాటాలు చేస్తూ తర్వాత చాలామందిని మేము మా స్థానికంగా ఉండేటువంటి మంత్రులను కలవడం జరిగింది. మా స్థానికంగా ఉండేటువంటి ఎంపీని కూడా కడియం కావ్యాన్ని కూడా మా ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల కలవడం జరిగింది. తర్వాత కడియం శ్రీహరి, తర్వాత వేం నరేంద్ర రెడ్డి కూడా ఇక్కడ మేము కలవడం జరిగింది. తర్వాత అనేక మందిని ఎమ్మెల్యేలను మేము కలిసి మా యొక్క బాధలను చెప్పుకోవడం జరిగింది.
స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా కలిసి మా యొక్క రిటైర్మెంట్ డబ్బులు మాకు అందడం లేదు సార్, మాకు ఇప్పించండి అని వాళ్ళకు ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా మేము అసెంబ్లీ లోపల చర్చిస్తాము, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పి అన్నారు. అన్నా కానీ ఏమాత్రము వాళ్ళు అడిగినారా లేదా అనే విషయం మాకు తెలియదు. అయినా కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. కోర్టుకి ఏమైనా వెళ్ళి మీరు ఏమైనా కేసులు వేసేటువంటి ప్రయత్నం ఏమైనా అయితే అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ ఈ రిటైర్మెంట్ డబ్బులు రాకపోయేసరికి చాలామంది ఏం చేశారంటే ఆ ప్రారంభం లోపలనే కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకే. కోర్టును ఆశ్రయించిన వెంటనే కొంతమందికి ప్రారంభం లోపల వాళ్ళకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా చెల్లించింది. అయితే ఆ విధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక కోర్టు పోయిన వాళ్ళకు వస్తున్నాయి కదా అనేటువంటి ఆలోచనతోటి చాలామంది ఇక రిటైర్డ్ అయిన వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం జరుగుతున్నది. వచ్చి హైకోర్టు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం చేస్తున్నది, వెంటనే 6 వారాలలో చెల్లించాలి, 10 వారాల్లో చెల్లించాలని జడ్జి గారు ఆదేశాలు ఇస్తున్నారు. ఆ విధంగా ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ప్రారంభం లోపల దాదాపు ఒక 200-300 మందికి చెల్లించింది. ఓకే, మొత్తం చెల్లించింది. తర్వాత ఇక ఈ అందరూ న్యాయస్థానాలను ఆశ్రయించేసరికి తర్వాత చివరికి ఏం చేసిందంటే అంటే ఈ పెద్ద మొత్తం లోపల ఈ యొక్క కోర్టు కేసులు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళన్నింటిని కూడా చెల్లించకుండా, అంటే దాదాపుగా ఈ 20,500 లోపల దాదాపుగా 1,000-1,500 మందికి వచ్చి ఉంటాయి. 1,000-1,500 మందికి వచ్చింది. ఇంకా కొంతమంది ఏం చేశారంటే వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేసుకున్నారు. ఓకే, వ్యక్తిగత ప్రయత్నాలు చేసుకొని కొంతమంది అధికారుల ద్వారా కావచ్చు, కొంతమంది నాయకుల ద్వారా కావచ్చు, ఆ విధంగా చేసుకుని కొంతమంది వ్యక్తిగతంగా కూడా ఆ అమౌంట్ అనేటువంటిది తెచ్చుకోవడం, కొంతమంది అంటే మామూలుగా కొంతమంది కమిషన్లు కూడా ఇచ్చినారే అనేటువంటిది వాస్తవం. ఏదైతే అసలే రాని దానికంటే ఏదో కమిషన్లు కూడా ఇచ్చి కొంతమంది వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది తెచ్చుకోవడం జరిగింది. ఆ విధంగా తెచ్చుకున్నప్పటికీ తర్వాత చివరికి కోర్టుల లోపల ఈ కేసులు అనేటువంటివి పెరుగుతున్న క్రమం లోపల చివరికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ కోర్టుకు వచ్చినటువంటి వారికి ఆ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వారికి చెల్లించడం లేదు. ఓకే, చెల్లించకపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే చివరికి కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు, అంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్నారు కదా అని వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ చాలామంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఇంతెందుకు, నేను కూడా డిసెంబర్ లోపల నేను కూడా కోర్టుకు అప్లై చేశాను. ఇక అందరు వెళ్తున్నారు కాబట్టి ఇక నేను కూడా కోర్టుకు వెళ్ళాను. డిసెంబర్ 3వ తారీఖు నాడు నాకు జడ్జిమెంట్ వచ్చింది. ఏమని మొత్తం చెల్లించాలని నాకు 6 వారాల లోపల రిటైర్మెంట్ ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి ఆ అమౌంట్ 50,20,20,000 రూపాయలన్నీ కూడా వెంటనే చెల్లించాలని నాకు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చి మన 14కే నాది 6 వారాల పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను కాంటెంప్ట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా రూపాయి రాలేదు, ఇప్పుడు రాలేదు. 6 వారాలు అయినప్పుడు కూడా నాకు ఇంతవరకు రాలేదు. ఓకే, 1 రూపాయి కూడా నాకు ఇంతవరకు రాలేదు. నేను రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు 8 నెలలు దాటిపోయింది, 9 నెలలు వస్తున్నది. నెలలో రావాల్సిన పైసలు 9 నెలలు అయినా కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా నాకు ప్రభుత్వం నుంచి రావడం లేదు. అయితే ఆ విధంగా ఇప్పుడు కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు నేను మా అడ్వకేట్ ద్వారా మళ్ళీ మేము కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి కారణం ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఆలస్యం అవుతా ఉన్నది అన్నటువంటి దానిపైన ప్రధానమైనటువంటి కారణం మీకు కూడా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు కావచ్చు. అంటే బడ్జెట్ ప్రాబ్లం అంటా ఉన్నారా, అసలు మొత్తం వేయమని చెప్పేసి అంటా ఉన్నారా, మాకేం సంబంధం అని చెప్పేసి అంటా ఉన్నారా, ఏజ్ లిమిట్ని ఎక్కువ పెంచాలి కాబట్టి అన్నటువంటి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా, ఏం జరుగుతూ ఉందా సార్? సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఏమైనా గత ప్రభుత్వాలు చేసినటువంటి దాని వల్లనే మేము ఈ యొక్క ఆర్థిక మాంద్యం నుంచి బయటపడలేకపోతున్నామని ఒక సాకు మాత్రం చెప్తున్నారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం అనేటువంటి 10 సంవత్సరాలు ఆ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చినటువంటి ఆ క్రమం లోపల తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, తర్వాత విద్యార్థులు కానీ, పౌర సమాజం మొత్తం కూడా ఈ యొక్క పాలనకు చరమగీతం పాడాలనేటువంటి ఆలోచనతోటి ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి, అంటే ఈ యొక్క ప్రజాప్రభుత్వం పేరుతోటి వస్తున్నటువంటి కాంగ్రెస్ కొన్ని వాగ్దానాలు చేసింది.
ఆ వాగ్దానాలు చేసినటువంటి క్రమం లోపల ఇట్లాగా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కానీ అనేటువంటి ఆలోచనతోటి మేము ఉద్యోగులుగా, నేను ఉద్యోగ సంఘ నాయకునిగా నేను 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగ సంఘ నాయకుని ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల ఉద్యోగ సంఘ నాయకునిగా ఉన్నాను. తర్వాత అనేక తెలంగాణ పోరాటాల లోపల పాల్గొన్నాను. అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా, తర్వాత ఆ ప్రభుత్వం పైన విరక్తితోటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే మా యొక్క సమస్యలు అనేటువంటి పరిష్కారం అవుతాయి అనేటువంటి ఆ దిశత మేమంతా ఆలోచించి ప్రజలందరం కూడా అంతా అనేక మేధావులతోటి కూడా మేము ఆకునూరు మురళి అయితేనేమి, హరగోపాల్ అయితేనేమి, తర్వాత అందరితో పాటు మేము కూడా భాగస్వాములై అనేక ఉద్యమాలు చేసినటువంటి వారము. అయితే ఆ విధంగా తిరిగి తర్వాత ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి ఏంటంటే, మా యొక్క ఆకాంక్షలు అంటే ప్రజల యొక్క అభిప్రాయం మేరకే మీరు అధికారంలోకి రాగలిగారు. దాన్ని మీరు ఈరోజు విస్మరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఒకసారి మీరు పరిశీలించండి. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే తను చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టో లోపల ఉద్యోగులు తర్వాత పెన్షనర్లకు ఇచ్చినటువంటి ఆ హామీలు కనుక పరిశీలించినట్లయితే, మేము అధికారంలోకి కనుక వచ్చినట్లయితే 6 నెలల లోపల పిఆర్సీ అమలు చేస్తామన్నారు. ఆ పిఆర్సీ అనేటువంటిది జూలై 2023 నుంచి మాకు పిఆర్సీ రావాలి. కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ అనేటువంటి రెడీగా ఉన్నది, కానీ సబ్మిట్ చేయకుండా ఈ ప్రభుత్వము దాన్ని దాటవేస్తున్నది. అయితే ఆ పిఆర్సీ అనేటువంటిది 6 నెలల్లో చెల్లిస్తామన్నారు, కానీ మరి పిఆర్సీ ఇంతవరకు చెల్లించలేదు కదా, దాన్ని ఊసేలేదు పిఆర్సీ అనేటువంటిది. తర్వాత అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను మేము వెంటనే చెల్లిస్తామన్నారు. మరి అవి 3 డిఏలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. మొన్నటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉండే. ఒకటి మొన్న ఇచ్చినట్టుగా ఉంది. మొన్న సంక్రాంతి పండుగ అనేది ఉంది. మొన్నటి వరకు డిసెంబర్ వరకు 5 డిఏలు పెండింగ్లో ఉంటే 5 డిఏల నుంచి మన టీజీఓ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఏలూరు శ్రీనివాసరావు డైరీ ఆవిష్కరణ సందర్భంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారు 1 డిఏను ఇవ్వడం జరిగింది. అంటే ఆ 1 డిఏ తోటి ఎవరు కూడా సంతృప్తిగా లేరు. అటు పెన్షనర్లు సంతృప్తిగా లేరు, తర్వాత ఉద్యోగులకు సంతృప్తిగా లేరు. 5 డిఏలు రావాల్సినటువంటి 1 డిఏ ఇస్తే ఎట్లా ఉంటుంది? అది ఏ విధంగా సమ్మతం? అది సరి అయిన విధానం కాదు కదా. తర్వాత ఆ విధంగా ఇప్పటికీ కూడా ఇప్పుడు జూలై లోపల మన జనవరి లోపల కూడా మళ్ళీ 1 డిఏ కొత్తది అంటే సెంట్రల్ ప్రకటించిన తర్వాత మాకు మళ్ళీ డిఏ రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నది. అంటే ఒక్కొక్క ఉద్యోగి కానీ తర్వాత పెన్షనర్ కానీ దాదాపుగా 20-30 వేలు నెలకు నష్టం లాస్ అవుతున్నారు. తర్వాత ఇప్పటికే ఒక పిఆర్సీ అనేటువంటిది దశాబ్ద కాలంగా 2 పిఆర్సీలు మేము కోల్పోయాం. మొదటి నుంచి కూడా చూసినట్లయితే పిఆర్సీని 2 పిఆర్సీలు కోల్పోయాం. తర్వాత ఇప్పుడు జూలై 23 నుంచి మాకు జూలై 2023 నుంచి కొత్త పిఆర్సీ అనేటువంటిది అమలు కావాలి. చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా? అయితే ఇంకొకటి సార్, ముఖ్యంగా ఏంటంటే వారు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టో లోపల ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ మేము నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటివి కార్పొరేట్ ఆసుపత్రుల లోపల చెల్లుబాటు అయ్యే విధంగా మేము నగదు రహిత హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు 6 నెలల నుండి కూడా అంటున్నారు, కానీ ఇంతవరకు కూడా నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటిది విడుదల చేయకపోవడం వల్ల ఇప్పటికీ చాలామంది ఆసుపత్రుల లోపల డబ్బులు లేక చాలామంది బాధపడుతూ తర్వాత కొంతమంది చనిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. తర్వాత మా యొక్క హెల్త్ కార్డు కనుక ఉన్నట్లయితే వెంటనే ఏదో ఒక హాస్పిటల్కి పోయినట్లయితే వెంటనే మా కార్డుతోటి మాకు నయమయ్యేది కదా అని ఆశతోటి ఇప్పటికి కూడా మేము అంతా పెన్షన్లుగా బాధపడుతున్నాం. మాకు నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటి వెంటనే విడుదల చేయాలి. తర్వాత పిఆర్సీ అనేటువంటిది వెంటనే అమలయ్యే విధంగా వెంటనే కార్యాచరణ రూపొందించాలి. తర్వాత డిఎల్ అనేటువంటిది ఇప్పుడు 1 ఇచ్చిండు, తర్వాత మిగతా మళ్ళీ 5 అట్లనే ఉన్నవి. సరే, అది ఇవ్వని. తర్వాత ముఖ్యంగా మేము రిటైర్డ్ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేము ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మార్చి 2024 నుండి రిటైర్డ్ అయినటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సినటువంటివి జీపీఎఫ్
జిఐఎస్, తర్వాత టిఎస్జిఎల్ఐ, గ్రాట్యుటీ, కమ్యూటేషను, తర్వాత ఎర్నుడి లీవ్స్, సరెండర్ లీవ్స్ అంటే సర్వీస్లో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి అవును. సరెండర్ లీవ్స్, తర్వాత పెండింగ్ డిఏలు అనేటువంటివి కూడా. ఇప్పుడు డిఏ గత జూన్లో పెంచింది. ఆ పెంచినటువంటి డిఏ కూడా 28 ఇన్స్టాల్మెంట్ ఇస్తామని చెప్పారు. నేను ఇప్పుడు 8 నెలలు అయితే అది రిటైర్డ్ అయ్యి ఇంతవరకు కూడా అప్పటి డిఏ జూన్లో ప్రకటించిన జూన్ డిఏ బకాయిలు కూడా ఇంతవరకు ₹1 కూడా నాకు నా అకౌంట్లో జమ కాలేదు. ఓకే. అంటే ఆ విధంగా ఆ డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మాకు రావాల్సినటువంటి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక్కొక్కరికి దాదాపుగా వారు చిన్న ఉద్యోగం నుంచి మొదలుకొని 40 లక్షల నుంచి 80 లక్షల వరకు, కోటి రూపాయల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా దాదాపుగా 18,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆ బకాయిల కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మాకందరికీ రావాల్సినటువంటి ఈ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ కూడా మీరు ఏ విధంగానైనా చేసి ఏక మొత్తం లోపల చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారు 206 సంఘాలతోటి అంటే జూన్ లోపల ఒక మీటింగ్ పెట్టారు. అంటే ఒక జంగు సైరన్ మోగిస్తున్నామని మారం జగదీశ్వరు టీజేఏసీ చైర్మన్ ఉంటే, తర్వాత ఏలూరు శ్రీనివాసు జనరల్ సెక్రటరీ, వారిద్దరితో కూడినటువంటి ఆ యొక్క 206 సంఘాలు, ఆ సంఘాలన్నీ కూడా జంగు సైరన్ మోగిస్తున్నామని ఒక అది మోగిస్తే, ఆ జంగు సైరన్ ఎవరి మీద యుద్ధం చేస్తారు మీరు అని ముఖ్యమంత్రి గారు అని, నన్ను కోసినా ₹1 లేదు అని ముఖ్యమంత్రి గారు ప్రకటించడము ఒక ముఖ్యమంత్రి హోదా లోపల వారు మాట్లాడేటువంటి మాటలు కాదు. అది సరైన విధానం కాదు. అయితే ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అని తర్వాత నాకు కోసిన డబ్బులు ఏమని అంటున్నారు కదా. మీరు ఇప్పటికీ మీరు ప్రవేశపెట్టినటువంటి అంటే తాను అధికారంలోకి రావడానికి అనేక హామీలు అమలు కాని హామీలు ఇచ్చిండు. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనేటువంటిది అడగలేదు. మనకు రావాల్సినటువంటి అంశం గురించి మనం డిస్కస్ చాలా హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ కంటే ఎక్కువ హామీలు ఇచ్చిండు, అప్పులు కూడా అట్లనే తీసుకొస్తున్నారు కాదనట్లేదు. సరే, అయితే మీరు అన్ని రకాలుగా మీరు ఏ పథకాన్ని కూడా ఆపడం లేదు కదా. మా వాటికైతే ఏ విధంగానైతే డబ్బులు తెచ్చి మీరు అప్పులు తెచ్చి చెల్లిస్తున్నారో మాకు కూడా అప్పులు తెచ్చి చెల్లించండి. ఓకే, మాకు కూడా ఏకమొత్తం లోపల అప్పులు తెచ్చి మా యొక్క బకాయిలు చెల్లించినట్లయితే మేమంతా పెన్షనర్లు ఇప్పటి వరకు 18,000 కుటుంబాలు బ్రతుకుతాయి. అయితే మీరు ఇప్పుడు మూసి సుందరీకరణ అనే పేరుతోటి, ఉదాహరణకు మూసి సుందరీకరణ పేరు డబ్బులు ఏమంటున్నారు కదా, దానికి 150,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అవన్నీ కూడా మరి మీరు అప్పు తెచ్చి చేస్తాను కదా. తర్వాత ఇంకా ప్రపంచ సుందరిమానుల పోటీలని, తర్వాత మెస్సీ ఫుట్బాల్ అనేటువంటిది, తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది, తర్వాత ఈ విధంగా అనేక రకాలుగా మీరు డబ్బును ఆ విధంగా వాటికి వెచ్చిస్తున్నారు కదా. మీ రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్ల పట్ల మీకు ఏమాత్రము ఎందుకు మానవత్వం అనేటువంటిది కనిపిస్తలేదు? మీరు ఇవ్వకపోయేసరిగా మీకు డబ్బులు మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోయేసరికే చాలామంది చనిపోతున్నప్పటికి కూడా మీరు ఏమాత్రం కనికరించకపోవడము, మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడం లోపల మేము మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలి? రైట్, ఓకే. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కేవలం కందుకూరి దేవదాసు ఈయన ఒక్కరి విషయం కాదు, రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీల పరిస్థితి అంతా కూడా ఇట్నే ఉన్నది. ఇప్పటికే 35 నుంచి 40 మంది చచ్చిపోయారు. మీరు మొన్న ఒక ప్రకటన చూసిన, నేను కూడా 45 మంది చనిపోయారు. 45 మంది చచ్చిపోయారట. ఈ చావులకు ఎవరు కారణం? నువ్వు ఇచ్చేటువంటి పైసలు ఇచ్చినట్టయితే వాళ్ళు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో, లేకపోయినట్టయితే ఇంటి ఫైనాన్స్కో, లేకపోతే వాళ్ళ ఆరోగ్యానికి కూడబెట్టుకున్నటువంటి సొమ్మును సైతం కూడా కాజేసేటువంటి వాళ్ళు ఉన్నాక ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏం చేయాలి? 36-40 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళు ఉద్యోగాలు చేస్తానన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి బకాయిలను మాత్రం అడుగుతా ఉన్నారు. మీ దగ్గర నుంచి ఇంకేదో అదనంగా అడుగుతున్నటువంటిది కూడా ఏం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కదా. ఇప్పటికే 2.5 లక్షల కోట్లకు ఎక్కువ మీరు అప్పులు తీసుకుని వచ్చిండు 2 సంవత్సరాల కాలంలో. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంకేం పని చేస్తారు? దాని మీద ఆ వృత్తి మీద ఆధారపడరు. ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేసిన రిటైర్మెంట్ కేవలం 7-8 వేలు ఇస్తే సరిపోతుంది. అటువంటిది మీరు
ఇదంతా కూడా చేయకుండా ఒక ప్రకటన మొన్న ప్రభుత్వ ఉద్యోగులే మా ప్రభుత్వానికి సర్కారులో ప్రభుత్వ ఉద్యోగులది కీలకమైనటువంటి పాత్ర. మరి ఆ కీలకమైనటువంటి పాత్ర వహించి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి మీరు ఎందుకు ఇయ్యరు? విద్యా వ్యవస్థనంతా కూడా నేను సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వస్తా ఉంటాను. మరి సమూలమైనటువంటి మార్పులు ఎక్కడ తీసుకొచ్చినట్టు కనబడతా ఉన్నది? వాళ్ళు పాఠాలు చెప్పినటువంటి పంతులకు సైతం కూడా వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి సొమ్మయం అని చెప్పేసి అంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందో అర్థం కావట్లేదు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డిదో లేకపోయినట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిదో ఇటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళు పనిచేసినట్లయితే వాళ్ళ పైసలు వాళ్ళ బిల్లులు ఏమైనా ఆగుతా ఉన్నాయి? ఎక్కడ ఆగాయి వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు. వీళ్ళు ఇటువంటి వాళ్ళేమో ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం పైసలు ఇవ్వాలి. కాంట్రాక్టర్లు పైసలు ఇవ్వాలి, దానికి వస్తాయి అప్పులు తీసుకొచ్చినాకనే చెల్లించాలి. కానీ వీళ్ళకు ఇవ్వడానికి మీకు ఎందుకు రావట్లేదు? దరిదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 20,500 మంది, దాంట్లో కొంతమందికి వచ్చినాయి అంటారు, ఇంకా 18 నుంచి 18,000 మంది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి అంకెలు. వాళ్ళు ఏడుకొచ్చి కొట్లాడాలి? ఏం చేయాలి? వాళ్ళు మీరు న్యాయబద్ధంగా ఇవ్వాలి కదా, వాళ్ళకి గౌరవంగా సాగనంపాలి కదా వాళ్ళని. రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు అన్ని బాధలు పడతా ఉన్నారంటే ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకొకటి సార్, ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ దారుణమైనటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.